ఏపీ టుడే 007 వారంలోని ముఖ్యమైన విశేషాంశాలకు స్వాగతం. ఈరోజున మొట్టమొదటి అంశంగానే మనం తీసుకుంటే ఈ వారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యం పాలై ఆరోగ్యవంతులు కాగానే సనాతన ధర్మయాత్ర చేశారు. కేరళ రాష్ట్రం పర్యటించారు. ఆ సనాతన ధర్మానికి ఏమన్నా విశేషం ఉందా అంటే విశేషం ఉందనే చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలు మోపేటటువంటి పరిస్థితులు ఏమీ లేవు. అది తోక పార్టీగానే ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దక్షిణాది రాష్ట్రాలలో ఏదైతే కర్ణాటకలో ఒకసారి అధికారంలోకి వచ్చింది, ఆ తర్వాత కోల్పోయింది. తెలంగాణలో కాస్త కోస్తో బలంగా ఉంది. ఒకసారి అధికారానికి వచ్చే స్థితికి వచ్చింది అనుకున్నటువంటిది కాస్త మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో అటు తమిళనాడులో కానీ కేరళలో కానీ దేశం మొత్తం విస్తరిస్తున్నప్పటికీ కూడా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో కాలు మోపలేకపోతూ ఉంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో బలోపేతం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారిని ఒక పావులాగా వాడుకుంటున్నారు. మరి ఆయన రాష్ట్రంలోని ముఖ్యమైనటువంటి సమావేశాలకు, మంత్రివర్గ సమావేశాలు కానివ్వండి, 4వ తారీఖున 11వ తేదీన అత్యంత కీలకమైనటువంటి సమావేశాలు జరిగినా కానీ వాటికి గైర్హాజరయ్యి అనారోగ్యాన్ని సాకుగా చూపి ఆ వెంటనే సనాతన ధర్మయాత్ర అనేది, సనాతన ధర్మం కోసం అంటే ఖచ్చితంగా రాజకీయమే, కేవలం దైవభక్తి కోసం దేవాలయ సందర్శనాన్ని మనం పరిగణించడానికి లేదు. సనాతనాన్ని తగిలిచ్చారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆ రకంగా ఆయన్ని ఉపయోగించుకుంటుంది అనేది మనం ఒక కన్క్లూజన్కి రావచ్చు. ఇక రెండో ప్రధానమైనటువంటి అంశం చింతమనేని ప్రభాకర్. ఈ పేరు తెలియని వాళ్ళు లేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈయనకి నోటి దోల ఎక్కువ, నోటి దురుసు ఎక్కువ. ఈయన తన ప్రత్యర్థి అయినటువంటి అబ్బాయి చౌదరి గారి కారు డ్రైవర్ మీద ప్రేలాపనలు పేలారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, అమ్మను దూషించారు. పైగా ఇది వాళ్ళేదో వైసీపీ వాళ్ళేదో కారులో వచ్చారు, తన మీద దౌర్జన్యం చేయబోయారు అన్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ నిజానికి అక్కడ కారు పార్కింగ్కి ఈ కారు ఏమాత్రం వాళ్ళకి అడ్డంగా లేదు. ఆ కారును అక్కడ చూసి అతను సహించలేకపోయాడు తప్ప, ఎందుకని అడ్డంగా లేదని మనం చెప్పగలుగుతున్నామంటే ఆ కారు అక్కడ నుంచి తీయకుండానే వాళ్ళ కార్లు వెళ్ళిపోయినాయి. అంటే కావాలని తాను వచ్చినటువంటి పెళ్లికి తన ప్రత్యర్థి అయినటువంటి అబ్బాయి చౌదరి గారు కూడా రావటం ఏంటనేటటువంటి దురహంకారంతో కూటమి ప్రభుత్వ దూకుడు ధోరణి, అప్రజాస్వామిక ధోరణి, ఇక మనం ఏం చేసినా మనకు అడ్డు అదుపు లేదనేటటువంటి ఒక ఆలోచనతో మాత్రమే అతను ఆ యొక్క దళిత డ్రైవర్ మీద బూతులు మాట్లాడాడు, అమ్మను కూడా వేయించారనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు తన తల్లినేదో అన్నారని ఏకంగా దీక్షలు చేశారు ఒక నాయకుడు. తల్లి ఎవరికైనా తల్లేనన్న విషయాన్ని ఈ సందర్భంలో గుర్తుపెట్టుకుంటే మంచిది. మరొక ప్రధానమైనటువంటి ఘట్టం ఈ రాష్ట్రంలో ఆ తల్లిని దూషించారనేటటువంటి కారణంతో వల్లభనేని వంశీని అరెస్టు చేస్తామని నారా లోకేష్ గారు ప్రకటించిన విధంగానే అరెస్ట్ చేశారు. కాకపోతే ఆ కేసులో కాకుండా ఆయనను గన్నవరంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారని చెప్పేసి అక్కడ వాళ్ళ కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి సత్యవర్ధన్ చేత కేసు పెట్టించి ఆ కేసులో అరెస్ట్ చేశారు. దాడికి గురయ్యానని కంప్లైంట్ ఇచ్చినటువంటి సత్యవర్ధన్ స్వయంగా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరై
మరి తాను ఉపసంహరించుకుంటున్నానండి, తాను ఆ రోజు అసలు అక్కడ లేనని వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కూడా మరి వంశీ గారి మీద ఏదైతే దాడి చేశారనేటటువంటి ఆరోపణలతోటి, కిడ్నాప్ ఆరోపణలతోటి కేసులు నమోదు చేశారు. ఏమేం క్లాజులు పెట్టారంటే బిఎస్ఎస్ క్లాస్ 140(1), 301, 351(3) ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఆయనను వంశీని ఎలాగైనా అరెస్ట్ చేయాలని ప్రభుత్వ పెద్దలు అరెస్ట్ చేసినట్లుగా కనపడుతుంది. న్యాయ వ్యవస్థ పట్ల గౌరవంగానే ఉంటే న్యాయమూర్తి ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలానికి వీళ్ళు విలువ ఇచ్చి ఉండేవాళ్ళు. ఇవ్వలేదు అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నదనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక ప్రధానంగా మరొక అంశం, ఈ వారంలో ప్రధానమైనటువంటి అంశం, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాషింగ్టన్ అమెరికా పర్యటనకు వెళ్ళారు. అక్కడ ఈ రోజున అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. విద్యార్థులు ఏదైతే అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేయటానికి వీల్లేదన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి అమెరికా వెళ్ళటం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈయన వెళ్ళటం అక్కడ బెయిర్ హౌస్లో బస చేశారు. అదేవిధంగా అక్కడ మన నిఘా విభాగ సంచాలకురాలైనటువంటి తులసి గుల్బార్గ్, అదేవిధంగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మిచెల్ వాల్ట్తో సమావేశమయ్యారు. ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే డోజ్ చీఫ్ ఎలన్ మస్క్తో కూడా సమాలోచనలు జరిపారు. ఎలన్ మస్క్ ఇటీవల భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ మీద ఆయన కామెంట్స్ చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ సాధ్యమేనని చెప్పారు. ఆయనతోటి ప్రధానమంత్రి సమాలోచనలు చేయటాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. అట్లాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తోనూ అక్రమ వలసదారులు తరలింపు ప్రధాన సమస్యగా చర్చలు జరపడం కూడా జరిగింది. ఈ చర్చల సానుకూలంగా ఫలించి మంచి ఫలితాలు రావాలని ఆశిద్దాం. మన దేశానికి, ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే అక్కడ ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆందోళన ఈ పర్యటన వల్ల తొలగాలి అని చెప్పేసి ఆశిద్దాం. ఇక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 30,000 కోట్ల మద్యం సంపాదించుకున్నారని, మద్యం ద్వారా అక్రమాలు చేశారని, మద్యం రేట్లు విపరీతంగా పెంచారని, మద్యం రేట్లు పెంచడం ద్వారా మద్యపాన ప్రియుల నోళ్లు కొట్టారని ఎన్నికల్లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు అన్ని రకాల బ్రాండ్లను మేము అందుబాటులో ఉంచుతున్నామని చెప్పి ఏదైతే వాళ్ళకి షాపుల కేటాయింపుల్లో భారీ ఎత్తున కమిషన్లు కొల్లగొట్టి మద్యం లైసెన్సులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత నిర్వహణ మాకు కష్టంగా ఉంది, మేము ఇంకా వ్యాపారాలు చేయలేము అన్నటువంటి పరిస్థితుల్లో మార్జిన్ పెంపు అవకాశాన్ని కల్పించారు. అంటే 10-20% పెంచుతూ 3 కేటగిరీల మీద 10-20% పెంచుతూ ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. దీని మీద ఒక్కో క్వార్టర్కి 20 నుంచి 30 రూపాయలు, అంటే ఫుల్కి 120 రూపాయల వరకు రేట్లు పెరిగేటటువంటి అవకాశం ఉంది. మందు బాబుల జేబులు గొల్లయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అందరాని ఎత్తుకి రేట్లు పెంచేశారని చెప్పేసి వీళ్ళు ఆరోపణలు చేశారో అదే పని వీళ్ళు చేయటం, ఈ రోజున మందు బాబుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని నిరాశకు గురి చేసింది అనటంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. వాళ్ళని
కొంతవరకు నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసుని ప్రస్తావించినంతగా, రాజకీయ అవసరాల కోసం వాడుకున్నంతగా ఎవరు కూడా వాడుకోలేదు. కదిలితే ఈ మొన్న రిపబ్లిక్ డే ప్రసంగంలో కూడా సుగాలి ప్రీతికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడని చెప్పాడు. ఇది వైచిత్రి కూడా. విచిత్రమే కాకుండా హాస్యాస్పదం కూడా. ఆ కేసు జరిగింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారి సర్కారు సమయంలో ఆ పరిస్థితి జరిగింది. అక్కడ ఆ విద్యాసంస్థకు చెందినటువంటి యజమానికి చెందినటువంటి పిల్లలే, కుమారులే లైంగిక దాడి చేశారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద సిబిఐ విచారణ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి సిబిఐ విచారణలో ఆయన జోక్యం చేసుకోలేడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని ఆదుకోవటమే కాకుండా ఆ పాప తండ్రికి కూడా ఉద్యోగాన్ని ఇవ్వటం జరిగింది, ఆర్థిక సాయం ఆ కుటుంబానికి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ సుగాలి ప్రీతి కేసుని విచారణ కొనసాగించటానికి సిబిఐ దగ్గర వనరులు లేవంట. ఆ కేసుని ఇక పక్కన పడేసినట్టేననేది ఈ వారంలో హైలైట్ వార్త. అంటే తాము అధికారంలోకి రావటం కోసం ఏదైనా సరే వాడుకుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒడ్డున పడేస్తారు. అంటే ఏరు దాటేదాకా ఆదుకో మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న సందంగా తయారైంది ఈ సుగాలి ప్రీతి కేసు. ఇక మనం ఎక్కువగా ఆందోళన చెందాల్సినటువంటి అంశం కూడా ఒకటి ఉంది ఈ వారంలో. జీబీఎస్ అంటే దాని అబ్రివేషన్ ఏంటంటే గులియన్-బాలీ సిండ్రోమ్ వైరస్ అనేది గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, కొన్ని ప్రాంతాల్లో దాదాపు 5 జిల్లాల్లో 17 కేసులు నమోదయ్యాయి. దీనివల్ల అది వేగంగా వ్యాప్తి చెందేటటువంటి ప్రమాదం ఉంది. దీనికి మాత్రం దిద్దుబాటు చర్యలు ప్రభుత్వం వెంటనే తీసుకుంటున్నందుకు అభినందించాలి, స్వాగతించాలి. 8,000 వ్యాక్సిన్లను సిద్ధం చేశారు. అదేవిధంగా ఉచితంగా చికిత్సలు చేస్తూ ఉన్నారు, ఎలాంటి ఛార్జీలు లేకుండా. ఈ జీబీఎస్ వైరస్ సోకినటువంటి రోగులకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. దీని గురించి ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని విస్తరణ జరగకుండా ఉండాలని కోరుకుందాం. ఈ జీబీఎస్ వైరస్ శీఘ్రగతిన కంట్రోల్ అవ్వాలని, ప్రజలు సురక్షితంగా ఉండాలని ఆశిద్దాం. ఈ వారంలో ప్రధానమైనటువంటి అంశాల గురించి చర్చించుకున్నాం. మళ్ళీ ఆదివారం ఇదే రకమైనటువంటి వారంలోని ప్రధానమైనటువంటి అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.